దాన, వీర, శూరతలకు ప్రతీక కర్ణుడు. మహాభారతంలో అతిరథులందరిలో శ్రేష్ఠుడు కర్ణుడు. అర్జునుడిని సైతం ఓడించగల మహాయోధుడు కర్ణుడు. ఒక్క బాణంతో ఈ బ్రహ్మాండాన్నే 2 అడుగులు వెనక్కి జరిపిన వీరాధివీరుడు కర్ణుడు. ఒక్క మాటలో చెప్పాలంటే కర్ణుడు లేకపోతే అసలు మహాభారత యుద్ధం జరిగేదే కాదు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ఇలా ఎంతో మంది మహాయోధులు కౌరవ సైన్యంలో ఉన్నా దుర్యోధనుడు నమ్మింది ఒక్క కర్ణుడినే. అంగరాజ్యంతో పాటు తన అర్ధ సింహాసనాన్ని సైతం దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చాడంటేనే కర్ణుడి పరాక్రమాలు ఎలాంటివో మనం అర్థం చేసుకోవచ్చు. నీవు పాండవుల వైపు వస్తే సువిశాలమైన ఇంద్రప్రస్థ రాజ్యానికి నిన్నే చక్రవర్తిని చేస్తానని కృష్ణుడి ఇచ్చిన ఆఫర్ని సైతం తిరస్కరించిన రాజ్యకాంక్షలేని రాధేయుడు కర్ణుడు. స్నేహం కోసం దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం తన తమ్ముళ్లైన పాండవులను సైతం వదులుకున్న నిస్వార్థపరుడు కర్ణుడు. పద్మవ్యూహంలో అభిమన్యుడు చనిపోతే గొప్ప వీరుడు నేల కొరిగాడని కన్నీళ్లు కార్చిన మానవతామూర్తి కర్ణుడు. తన రాజ్య ప్రజలకు మంచి పరిపాలన అందించి అన్నార్తులను ఆదుకుని అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసే సహృదయుడు కర్ణుడు. కవచ కుండలాలు లేకుంటే యుద్ధంలో తాను చస్తానని తెలిసి వాటిని ఇంద్రుడికి దానం చేసిన గొప్ప ధీరోదాత్తుడు కర్ణుడు. ఇలా 100, 1000 కాదు. కర్ణుడి గురించి చెప్పాలంటే కొన్ని లక్షల పదాలు కావాలి. అంతటి మంచి మనిషి కర్ణుడు. అయితే ఈ కర్ణుడు గత జన్మలో మనుషుల రక్తాన్ని తాగే రక్త పిపాసి భయంకరమైన రాక్షసుడు అంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజంగా నిజం. కర్ణుడు గత జన్మలో సహస్ర కవచుడు అనే రాక్షసుడు. అతని గత జన్మ గురించి చూస్తే ద్వాపర యుగానికి చాలా యుగాల ముందు ఒక అసురుడు అనగా రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగాడు. దేవా, నాకు 1000 కవచాలు ప్రసాదించు. 1000 ఏళ్లు తపస్సు చేసి వచ్చినవాడు నాపై 1000 ఏళ్లు యుద్ధం చేస్తే గాని నా 1000 కవచాల్లో ఒకటి రాలి పడిపోయేలా వరం ఇవ్వు అని రాక్షసుడు కోరాడు. అప్పుడు బ్రహ్మ అభేద్యమైన 1000 కవచాలను అతని శరీరానికి వరంగా ఇచ్చాడు. అప్పటి నుండి ఆ రాక్షసుడికి సహస్ర కవచుడు అని పేరు స్థిరపడిపోయింది. బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో వాడు సర్వలోకాలను నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూ ఉండేవాడు. మునులు చేసే యజ్ఞ యాగాలను నాశనం చేసి వారిని చంపి వారి భార్యలను అపహరించేవాడు. ఇంద్రుడి మీద దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించాడు. ఇతని దుశ్చర్యలను తట్టుకోలేక దేవతలు స్వర్గాన్ని వదిలి పారిపోయారు. ఇలా అన్ని లోకాలలో ఉన్న గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష మానవులను అన్ని రకాలుగా హింసించేవాడు. సహస్ర కవచుడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును దర్శించి వాడి పీడ లేకుండా చేయమని ప్రార్థించారు. అప్పుడు ఆ శ్రీహరి, భయపడకండి, నేను త్వరలోనే నరనారాయణ రూపాలలో జన్మించి వాడిని సంహరిస్తాను అని వారికి ధైర్యం చెప్పి పంపాడు. ఆ తర్వాత దక్ష ప్రజాపతి కుమార్తెమూర్తికి ధర్ముడు అనే ప్రజాపతికి నరనారాయణులు జన్మించారు. అయితే ఇంకొక పురాణగాథ ప్రకారం హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి 2 రూపాలుగా విడిపోయాడని, అందులో నరరూపం నరునిగాను, సింహరూపం నారాయణునిగా మారి ధర్ముని కుమారులుగా జన్మించారు. వారే నరనారాయణులు. వారిరువురు పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురు ఆయుధదారులై బదరికావనంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి ప్రహ్లాదుడు బదరికా వనంను దర్శించి తిరిగి వెళుతూ ఆయుధాలు ధరించి తపోదీక్షలో ఉన్న నరనారాయణులను చూసి తపస్సు చేసుకునే వారి వద్ద ఆయుధాలు ఉన్నాయంటే వీరు కపట తపస్సులై ఉంటారని భావించి వారితో యుద్ధం చేస్తాడు. నరనారాయణులకి ప్రహ్లాదునికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఎంతకాలం యుద్ధం చేసినా ప్రహ్లాదుడు వారిని జయించలేకపోతాడు. చివరికి ఆ యుద్ధంలో ప్రహ్లాదుడు అలసిపోయి శ్రీహరిని ప్రార్థిస్తే అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, ప్రహ్లాద, నరనారాయణులు తన అంశంతో జన్మించిన వారేనని వారిని నీవు గెలవలేవని చెబుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు తన తప్పు తెలుసుకొని నరనారాయణులను క్షమించుమని వేడుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వారి తపస్సు ఏ ఆటంకం లేకుండా కొనసాగుతోంది.
నరనారాయణుల తపస్సుకి భయపడ్డ ఇంద్రుడు వీరు తపస్సు చేసి తన ఇంద్ర పదవిని లాక్కోవాలని చూస్తున్నారని తప్పుగా భావించి వారికి తపోభంగం చేసి రమ్మని అప్సరసలైన రంభ మేనకలను పంపుతాడు. అప్పుడు వారు తమ అందచందాలతో నృత్యగానాలతో నరనారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు. కాని ఫలితం శూన్యం. చివరకు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, మీ అందచందాలు మమ్మల్ని ఆకర్షించలేవు. మేము ఇంద్రపదవి ఆశించి ఈ తపస్సు చేయడం లేదని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి. మేము ఒక రాక్షసుడిని సంహరించడానికి తపస్సు చేసి శక్తిని కూడగట్టుకుంటున్నాము అని తన తొడ మీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల అంటే తొడల నుంచి పుట్టిన ఆ సుందరికి ఊర్వశి అని పేరు పెట్టి ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి అని చెప్పి వారిని పంపాడు. అప్పుడు మహేంద్రుడు తన తప్పు తెలుసుకొని నరనారాయణులను క్షమించుమని వేడుకున్నాడు. ఆ తర్వాత సహస్ర కవచుడికి నరనారాయణుల గురించి తెలిసి తనను చంపడానికి వీరు తపస్సు చేస్తున్నారా, వీళ్ళు నన్నే చంపేటంత బలవంతులా అని వర గర్వంతో బదరికావనం చేరి వారిని తనతో యుద్ధం చేయమని సవాలు చేశాడు. అప్పుడు నారాయణుడు అతనితో, రాక్షసేశ్వర, నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించిందే, కాని మేమిద్దరము కలిసి నీ ఒక్కనితో యుద్ధం చేయడం ధర్మం కాదు. కనుక మాలో ఒక్కడు నీతో యుద్ధం చేస్తుంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. నీతో యుద్ధం జరిగే సమయంలో తపస్సు చేసే వ్యక్తికి నీవు ఎలాంటి ఆటంకమూ కలిగించకూడదు. అందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను అని అంటాడు నారాయణుడు. అప్పుడు సహస్ర కవచుడు ఈ ఒప్పందానికి సమ్మతిస్తాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు సహస్ర కవచుడితో యుద్ధానికి దిగాడు. వారిద్దరి మధ్య యుద్ధం భీకరంగా సాగుతుంది. అలా 1000 సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్ర కవచుని 1000 కవచాలలో ఒక కవచాన్ని ఛేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు, నేను అలసిపోయాను, ఇప్పుడు నీతో నరుడు యుద్ధం చేస్తాడని చెప్పగా అందుకు సహస్ర కవచుడు సరే అంటాడు. అలా నరుడు సహస్ర కవచునితో యుద్ధం చేస్తుంటాడు. నారాయణుడు తపస్సు చేస్తుంటాడు. అలా నరుడు సహస్ర కవచుడి మధ్య కూడా భీకర యుద్ధం కొనసాగుతోంది. అలా మరో 1000 సంవత్సరాలు గడిచిన అనంతరం నరుడు సహస్ర కవచుని మరొక కవచాన్ని ఛేదించాడు. ఆ తర్వాత నరుడు, నేను అలసిపోయాను, ఇప్పుడు నీతో నారాయణుడు యుద్ధం చేస్తాడు అని చెబుతాడు. ఈ విధంగా నరనారాయణులిరువురూ కలిసి మార్చి యుద్ధం చేసి చివరికి ఆ సహస్ర కవచునికి ఉన్న 999 కవచాలు ఛేదించారు. ఇక సహస్ర కవచునికి మిగిలింది ఒకే ఒక కవచం. అది గమనించిన అతనికి భయం పట్టుకుంది. అమ్మో, వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్లతో యుద్ధం కొనసాగిస్తే తనకు మిగిలిన ఆ ఒక్క కవచం తొలగి తాను మరణిస్తానని భావించి చివరికి యుద్ధ రంగం వదిలి పరుగున అన్ని లోకాలలో ఉన్న దేవుళ్లను తనను కాపాడమని వేడుకుంటాడు. కాని వారెవరూ సహస్ర కవచునిపై జాలి చూపక పొమ్మంటారు. చివరికి సూర్యదేవుని వద్దకు వెళ్లి తనని రక్షించమని వేడుకుంటాడు. అప్పుడు సూర్య భగవానుడు ఆశ్రయం కోరి వచ్చిన వాడిని కాదు పొమ్మనడం భావ్యం కాదని భావించి కొంతకాలం సూర్యలోకంలో దాక్కోడానికి సమ్మతిస్తాడు. అప్పుడు సహస్ర కవచుడు విధిలేక సూర్యుని దగ్గర ఉండిపోతాడు. యుద్ధభూమి నుండి తప్పించుకున్న సహస్ర కవచుడి కోసం నరనారాయణులు అన్ని లోకాలు వెతుకుతుంటారు. అదే సమయంలో భూలోకంలో కుంతీదేవి దుర్వాస మహర్షిని సేవించగా ఆమె సేవలకు మెచ్చిన దుర్వాసుడు కుంతీదేవికి సంతాన సాఫల్య మంత్రాన్ని బోధిస్తాడు. ఆ మంత్రం పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు ఆమె సూర్యదేవుడిని ప్రార్థిస్తుంది. మంత్రబలానికి కట్టుబడి ప్రత్యక్షమైన సూర్యుడు, సహస్ర కవచుడు తన దగ్గర ఉంటే నరనారాయణులకు ఎప్పటికైనా తెలుస్తుందని, అప్పుడు నారాయణుడు తనను మందలిస్తాడేమోనని భయపడి ఆ సహస్ర కవచుడిని మానవ రూపంలో పసిబిడ్డగా మార్చి కుంతీదేవి చేతికి అందిస్తాడు. అందుకే కర్ణుడు గత జన్మలో తనకు మిగిలిన ఒకే ఒక్క కవచ కుండలంతో జన్మించాడు. ఇక్కడ కుంతీదేవి నవమాసాలు మోసి కర్ణుణ్ణి కనలేదు. సూర్య భగవానుడు కూడా కుంతీదేవితో సంసారము చేయలేదు. దుర్వాస మహర్షి కుంతీదేవికి ఇచ్చిన సంతాన సాఫల్య మంత్రం ప్రకారం కుంతీదేవి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడు వచ్చి బిడ్డలను మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు. అంతేకాని ఇక్కడ మానవులకు వలె పరస్పర శారీరక సంబంధంతో బిడ్డలు పుట్టరు. ఏ దేవుడైనా తన అంశంతో ఒక బిడ్డను సృష్టించి ఇచ్చి వెళ్లడం తప్ప మరే వరాలు వారు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది.
ఇలా పుట్టిన బిడ్డలను అయోనిజలు అంటారు. అయోనిజ అనగా వీరు తల్లి గర్భం నుండి కాక డైరెక్టుగా పిల్లల రూపంలో జన్మిస్తారు. సీతాదేవి కూడా అయోనిజగా జన్మించి జనకునికి దొరుకుతుంది. నారాయణుడి తొడల నుంచి పుట్టిన ఊర్వశి కూడా అయోనిజనే. ఆ తర్వాత కుంతీదేవికే పుట్టిన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, అలాగే పాండరాజు ఇంకొక భార్యకు పుట్టిన నకుల, సహదేవుడు గాని వీరంతా డైరెక్టుగా పిల్లలుగా పుట్టినవారే. వీరే కాక మనకు పురాణాలలో చాలామంది డైరెక్టుగా పుట్టిన మహర్షులు, గంధర్వులు, మానవ కన్యలు కనిపిస్తారు. వీరి గురించి తర్వాత వీడియోలలో చెప్పుకుందాం. అయితే సూర్య తేజస్సు కలగలిసి సహజ కవచ కుండలాలతో జన్మించిన వసుసేనుడిని అనగా కర్ణుడి అసలు పేరు కుంతీదేవి గంగానదిలో వదిలేయగా రాధ అనే మహిళ ఆ బాలుడిని గుర్తించి పెంచి పెద్ద చేసింది. దీంతో వసుసేనుడు రాధేయుడిగా పెరిగాడు. ఆ తర్వాత శాస్త్ర కవచుడు భూలోకంలో వసుసేనుడిగా కుంతీదేవికి జన్మించాడని తెలుసుకున్న నరనారాయణులు ఎలాగైనా అతనిని సంహరించాలని నారాయణుడు శ్రీకృష్ణుడిగా, నరుడు అర్జునుడిలా భూలోకంలో మానవులుగా జన్మించారు. అయితే శ్రీకృష్ణుడు నారాయణుడి అంశ కాబట్టి గత జన్మ గురించి తనకు తెలుసు. కాని అర్జునుడు నరుడి అంశ కాబట్టి దైవత్వం లేనందువల్ల గత జన్మ గురించి తెలుసుకోలేకపోతాడు. ఇక మహాభారత యుద్ధ సమయంలో రాధేయుడు జన్మతః వచ్చిన కవచ కుండలాలను శరీరం నుండి చీల్చి ఇంద్రుడికి దానం చేయడం వల్ల అతనికి దానకర్ణుడు అనే పేరు వచ్చింది. సో కర్ణుడి అసలు పేరు వసుసేనుడు, గత జన్మలో పేరు సహస్ర కవచుడు. ఇప్పుడు మీకు వివరంగా అర్థమయ్యిందనుకుంటాను. చివరకు మహాభారత యుద్ధంలో కర్ణుని రూపంలో ఉన్న సహస్ర కవచుడిని నరనారాయణులైన కృష్ణార్జునులు సంహరిస్తారు. ఆ విధంగా సహస్ర కవచుడు మరణిస్తాడు. చేసిన కర్మల ఫలితం ఏ జన్మలోనైనా అనుభవించక తప్పదని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. అయితే సహస్ర కవచుడు భూలోకంలో కర్ణుడిగా జన్మించి ఏం చేశాడు? దుర్యోధనుడి స్నేహితునిగా ఎలా మారాడు? తన వల్ల జరిగిన మహాభారత యుద్ధంలో పాండవులని ఎలా గడగడలాడించాడో మరో వీడియోలో కర్ణుడి పూర్తి చరిత్ర తెలుసుకుందాం. For more videos like this, subscribe Big TV channel.